హల్లెలూయా. ఇది నా వాక్యము. యోమ్ దేబ్రీం 17వ తారీఖు 10వ నెల 2025వ సంవత్సరం. మన దేవుడు ఇస్తున్న చక్కటి మాట యెషయా గ్రంథము 54వ అధ్యాయం 17వ వచనం. నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధమును వర్ధిల్లదు. నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధమును వర్ధిల్లదు అని దేవుడు చెప్పాడు. నీకు విరోధంగా అంటే ఎవరికి వాళ్ళు నాకు విరోధంగా రూపింపబడిన ఏ ఆయుధం వర్ధిల్లదని అనుకోవడం కాదు. కానీ ఎంతమంది అయితే దేవుడిని సొంత రక్షకుడుగా అంగీకరిస్తారో దేవుడు ఏం చేస్తాడంటే వారికి దేవుడు తోడై ఉంటాడు. దేవుడు విశ్వాసమని డాలు పట్టుకొని అపవాది వేసే అగ్ని బాణాల నుంచి ఆ డాలు ద్వారా దేవుడు నమ్ముకున్న బిడ్డల్ని రక్షిస్తూ ఉంటాడు. అసలుగా చిక్కులు పెట్టి పాపము దాని నుంచి రక్షిస్తూ ఉంటుంటాడు. లేనిపోని ప్రమాదాల్లో ఇరుక్కోకుండా దేవుడు కాపుదల ఇస్తూ ఉంటుంటాడు. దేవుడే కాచి కాపాడుతూ ఉంటుంటాడు. కాబట్టి నీకు విరోధంగా రూపొందింపబడిన అంటే నువ్వు ఎక్కడున్నావు, ఏ స్థానంలో ఉన్నావు, నీ నోటే ఉంది, నీ ఇంటిలోనే ఉంది, నీ జీవితంలో దేవుని చిత్తం కానివి ఏమున్నాయి, వీటన్నిటిలో నీ సమాధానం క్రమముగా ఉందా? నువ్వెక్కడున్నావు అని అడిగితే సూటిగా చెప్పగలవా? నీ ఇంటిలోనే ఉంది అని అడిగితే నువ్వు సూటిగా చెప్పగలవా? నీ జీవితంలో దేవుని చిత్తం కానివేమన్నా ఉన్నాయా అని అడిగినప్పుడు సూటిగా చెప్పగలవా? ఇలాంటివన్నీ నీ జీవితంలో పెట్టుకుని దేవుడు ఉన్నాడు, నాకు విరోధంగా రూపొందబడిన ఏ ఆయుధం వర్ధిల్లదంటే ఖచ్చితంగా అన్ని ఆయుధాలు మరి పనిచేస్తాయి. కాబట్టి నీవు దేవుని పక్షముగా ఉంటే, నీవు దేవుని పక్షంగా ఉంటే, దేవుడిని నీవు అడ్డుగా పెట్టుకోగలిగితే, దేవుడు నేనే నీకు తోడై ఉన్నాను అని చెప్పగలిగితే అప్పుడు నీకు విరోధంగా రూపొందింపబడు ఏ ఆయుధమును వర్ధిల్లదు. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్.